నా వీడియోస్ పరంగా నేను రాసినటువంటి పుస్తకాల పరంగా మీకు ఉన్నటువంటి ప్రశ్నలు ఏంటి, ఆ ప్రశ్నలకు నేను సమాధానం చెప్తాను. ఫస్ట్ ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అనేటువంటి టైటిల్ ఏమైతే ఇచ్చుకున్నారో ఇది చాలా అభ్యంతరకరంగా ఉంది. ఎందుకు అభ్యంతరకరంగా ఉంది అని అంటే కనుక ఇక్కడ మీరు ఏదైతే సిలువని పక్కకి పెట్టారో ఇది చాలా మందికి క్రైస్తవ మనోభావాలు దెబ్బతినే విధంగా ఉంది. మీరు సిలువని ఈ రీతిగా పెట్టి మధ్యలో యేసుక్రీస్తు యొక్క బొమ్మ ఉన్నట్లుగా కూడా మీరు పెట్టారు. ఓకే, ఈ సిలువ ఏదైతే ఉందో ఇందులో మీ దేవుడు ఉన్నారని భావిస్తున్నారా? నేనైతే ఫర్ షూర్ దీనిని దేవుడిగా అయితే భావించట్లేదు. మరి భావించినప్పుడు నేను ఎలా పెడతా మీకు ఎందుకు? చర్చిలో కొంతమంది రంకు సంబంధాలన్నీ పెట్టుకుని ఆ రంకు సంబంధాలన్నిటికీ పాప షార్ట్ కట్లు జంప్ అయి పరలోకం పోవడం కోసము నమ్మి మీ దేవుడిని బలి ఇచ్చి ఆ బలి ద్వారా వచ్చే రక్తంతో పాపాలు కడుక్కొని వెళ్ళడం అనేది ఇది సిద్ధాంత పరంగా ఉంది. పాస్టర్ క్షమిస్తారా? పాస్టర్ క్షమించాల్సి వస్తే క్షమించాలి. రైట్, ఓకే, క్షమిస్తున్నారు, నాకు ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు అదే ఆడపిల్ల మీకు సంబంధించిన రిలేటివ్ అనుకోండి, అప్పుడు క్షమిస్తారా? రక్తం చిందించడం ద్వారా అంటే రక్తం చిందించడానికి ముందు ఉన్న మానవులు చిందించిన తర్వాత ఉన్న మానవులు పాపాలని పోతున్నాయి. ఓకేనా? సరే, ఇప్పుడు ఆ రక్తం ఎక్కడ దొరుకుతుంది? ఈ బ్లడ్ చూసినప్పుడు అంటే ఆ రక్తం షేప్ లో ఉన్న ఆ రక్తము కలర్ లో ఉన్న వైన్ చూసినప్పుడు ఏమనిపించాలంటే కనుక ఇది క్రీస్తు రక్తము, అది పట్టుకున్న బ్రెడ్ ఇది క్రీస్తు శరీరము, ఇది తింటున్న నాలో పవిత్రత వస్తుంది అనే కాన్సెప్ట్. అంతే. ఇప్పుడు నాకు ఆన్సర్ వచ్చేసింది. నేను మా వాళ్ళకి చెప్పాలనుకుందంటే ఈ రక్తాలు తాగడాలు శరీరాలు పీక్కు తినాలనేది చేతబడికి సంబంధించినటువంటి కాన్సెప్ట్. అంటే పిశాచులు దయ్యాలు చేతబడి చేసే క్షుద్ర పూజలు చేసిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రక్తాలు తాగడాలు శరీరాలు పీక్కు తినాలి లాంటివి చేస్తారు. ఓకే, సరే. శ్మశానాల్లో తిరుగుతుంటాడు కదా, మీరు కట్ చేయకుండా వేయాలి ఇదంతా కూడా. ఎందుకంటే మీరు ఖచ్చితంగా కట్ చేయకుండా వేయాలి. సరే, ఇప్పుడు నేను మా శివుడు గురించి దేవుడు చాలా స్పష్టంగా హీబ్రూ బైబిల్లో రాయిపించాడు. అయితే స్పష్టంగా తెలుగులో రాయలేదు. నెక్స్ట్ క్వశ్చన్ అయిపోయింది, నాకు ఆన్సర్ వచ్చేసింది. స్పష్టంగా హిబ్రూలో రాశారు, స్పష్టంగా ఇంగ్లీష్ లో రాశారు, తెలుగులో వచ్చేసరికి స్పష్టత మిస్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్ అయిపోయింది. మిస్ అయిందని నేను చెప్పలే, మీరు అనుకుంటే ఒకవేళ తీసుకోండి. ఓకే, రైట్. తర్వాత సైంటిస్టులు చంపిన చరిత్ర క్రైస్తవ్యానికి ఉంది. 100% చరిత్ర క్రైస్తవ్యానికి ఉంది అని మీరు అంటారు, అంతే కదా? లేదు, నేను ఏమంటానంటే ఒకటండి, ప్రపంచంలో క్రైస్తవులు ఎవరిని చంపలేదండి. ఫస్ట్ క్రిస్టియానిటీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ రోజు నుంచి క్యాథలిక్స్ కానీ ప్రొటెస్టెంట్స్ కానీ వీళ్ళ మధ్య ఎటువంటి గొడవలు జరగలేదు, ఎక్కడ యుద్ధాలు జరగలేదు. ఇప్పుడు యేసు దేవుడు అని కొందరు యేసు దేవుడు కాదని చెప్పేసి వీళ్ళందరూ కూడా కూర్చొని మంచిగా ప్రశ్నించుకున్నారు, సమాధానాలు చెప్పుకున్నారు. బ్రిటిష్ అస్తులు కానీ క్రైస్తవులు కానీ వీళ్ళు ఎవరు ఇప్పటివరకు ఈ భూమి మీద ఎవరిని హింసించలేదు, ఎవరిని ఒక మాట కూడా అనలేదు. క్రైస్తవం పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు శాంతి ప్రేమతోనే నడిచింది. ఓకేనా సార్? ఇప్పుడు నాకు కొంత టైం ఇస్తారా? ఓకే, మీరు ఏది ఎడిట్ చేయకుండా వేస్తాను. రైట్, ఇదే మాట మీద ఉండండి. క్రైస్తవుడిగా నీకేం పని ఇంట్లో ముగ్గులు పెట్టుకోవడానికి? ఇంకా చాలా మంది అడుగుతున్నారు ముగ్గులు ఎందుకు వేయకూడదండి, ముగ్గులు వేస్తే ఏంటండి? ముగ్గులు వేస్తే నువ్వు ఒక దురాత్మని నీ గృహంలోకి ఆహ్వానించుకున్నావు. ఒకవేళ పాస్టర్లు మీ ఇంటికి వస్తే తరిమి కొట్టండి అన్నారు. నేను ఎందుకు తరిమి కొట్టమన్నాను అంటే నేను చెప్తాను చూడండి. పాస్టర్లు ఇంటికి అడుగు వస్తే నేను ఇప్పటికి కూడా అదే చెప్తాను. ఎందుకు తరిమి కొట్టమంటున్నానంటే వాళ్ళు ఒక ప్రేతాత్మని ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే అర్ధాంతరంగా చనిపోయినటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఆయన కోరికలు తీరకుండా చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఆత్మ ప్రేతాత్మను దుష్ట శక్తి ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు అది ఇంటికి తీసుకొని వచ్చి ఇంట్లో ప్రార్థనలు చేయడం వల్ల ఆ దుష్ట శక్తి ఇంట్లోకి వస్తుంది. కాబట్టి ఇట్లాంటి దుష్ట శక్తులు ప్రచారం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తరిమి కొట్టండి అని చెప్పి చెప్పాను. అయిపోయింది. క్లియర్. చనిపోయినట్టు ప్రచారం చేస్తే అది ప్రేతాత్మ. అలాంటి దుష్ట శక్తి వాళ్ళు మరి ఎవరు ప్రచారం చేస్తున్నారు? వాళ్ళు ఎవరు ప్రచారం చేస్తారో వాళ్ళు మాకు తెలియదు. మీ దమ్ము లేనప్పుడు మాట్లాడకూడదు ఆ మాటలు. మీరు యేసుక్రీస్తుని ఉద్దేశించి మాట్లాడారు. కామన్ సెన్స్ ఉందా లేదా? ఎక్కడ రాసింది అలాగా? మీరు స్టేట్మెంట్ నిజంగా అలా ఉందో లేదో నాకైతే తెలియదు పూర్తిగా. కానీ నేను ఒక మానవత్వవాదిగా, సమాజం పట్ల గౌరవం ఉన్న వ్యక్తిగా, శివుడి తప్ప వేరొక దేవుడు నమ్మకపోతే నరకానికి వెళ్తారన్న స్టేట్మెంట్ అది ఎవరైతే చెప్పారో అది తప్పండి.
వెరీ గుడ్, నేను అది ఫాలో అవ్వను. వెరీ గుడ్, ఓకేనా? అది వెరీ గుడ్, నేను ఫాలో అవ్వను. వెరీ గుడ్. అప్పుడు మీరు హిందూయిజం ఫాలో అవ్వకూడదు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోతాం. నెక్స్ట్ మీరే చెప్పండి. హిందుత్వం ఫాలో అవ్వదంటే ఇప్పుడు ఒక శివుడిని మాత్రమే నమ్మేవాళ్ళు హిందువులు, రాముడు నమ్మేవాళ్ళు హిందువులు కాదు, కృష్ణుడు నమ్మేవాళ్ళు హిందువులు కాదు, దీనికి శివ మతానికి సంబంధం లేదు అనేది ఏదైతే ఉందో అది హిందుత్వంలో ఎక్కడ లేదు. అంటే సింపుల్ గా మా ఒక దిక్కుమాల మతం అన్నట్టుగా చెప్తున్నారు మీరు. రైట్, క్లారిటీ లేని మతం, ఓ దిక్కుమాల మతం అన్నట్లుగా మీరే చెప్తున్నారు. ఇప్పుడు తీసుకొని నాకు రిఫరెన్స్ నేను అడిగింది మీరు చెప్పండి. మీరు బైబిల్ కంప్లీట్ చదివారా? బైబిల్ చదివాను, కంప్లీట్ పూర్తి చేశాను. కంప్లీట్గా పూర్తి చేశాను. ఎన్నిసార్లు చదివారు? ఎన్నిసార్లు అంటే 2-3 సార్లు చదివాను. పాస్టర్లతో డిబేట్ ఉందంటే నేను చదివాను కాబట్టి నేను పుస్తకాలు రాశాను. ఎడ్యుకేషన్ బుక్లెట్లు ఇవన్నీ కూడా దానికి దీనికి పూర్తిగా పరిశీలించి నేను రాశాను. మీరు పూర్తిగా పరిశీలించలేదు. ఎందుకంటే మీరు పూర్తిగా పరిశీలించలేదు, అందుకే మీరు అందులోనే ఉన్నారంట. ఇప్పుడు ఇది కాదు అంటే మీరు చెప్పండి అన్నారు కదా, సమాధానం రాకుండా. ఇప్పుడు ఓ పని చేయండి సార్, మీరే ప్రశ్నలు అడగాలని అనుకుంటే మీరు మీ ఛానల్లో వీడియోస్ చేసేయండి. మీరు నా ముందు కూర్చొని ప్రశ్న అడిగారు, నేను సమాధానం చెప్తుంటే మళ్ళీ మధ్యలో ఇన్వాల్వ్ అవుతుంది. జవాబు చెప్పండి. నేను సమాధానం చెప్తున్నా. ఇప్పుడు మీరు ఇందాక ఏమడిగారు, మీ డాడీ తండ్రి మీ కొడుకు కాకుండా మీరు ప్రశ్న నేను ఎంతసేపు అడిగినా నేను మధ్యలో ఇన్వాల్వ్ అవ్వకుండా మొత్తం జాగ్రత్తగా విన్నాను కదా, నేను రాసుకున్నాను కదా. సమాధానం చెప్పేలోపు మీరు 1 నిమిషంలో మళ్ళీ మీరు నేను 1 word లో చెప్పాలి అని అంటే గనక ఈ బుక్ ద్వారా ఏ ఒక్కరో ప్రభావితం అవ్వరు అని నేను అనుకుంటున్నాను. సరే, ఇప్పుడు ఈ బుక్ వల్ల క్రైస్తవం యొక్క ప్రభావం ఈ బుక్ వల్ల ఎవరో ప్రభావితం కారంట. మరి కానప్పుడు ఈ డిస్కషన్ ఎందుకు? ఎవరైనా ఒక్కరైనా దెబ్బతింటారేమో మీరు రాసిన పుస్తకం వల్లని. గైస్, ఒక చిన్న రిక్వెస్ట్, మన వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఏదో ఒక కామెంట్ చేయండి. షేర్ అనేది మీ ఇష్టము. నేను ఎందుకు అడుగుతున్నానంటే మన ఛానల్కి ఎక్కువ మంది రిపోర్ట్స్ కొడుతున్నారు. మీరు ఇచ్చే గుడ్ ఇంప్రెషన్ అనేది మన ఛానల్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అట్లాగే మన తెలుగు ఎక్స్క్రిషన్ యూట్యూబ్ ఛానల్లో మన కొత్తగా సబ్స్క్రైబర్స్కి ఒక పెద్ద కన్ఫ్యూజన్ అవుతున్నారు. మన ఛానల్లో 2 రకాల పుస్తకాలు ఉన్నాయి. ఇది క్రైస్తవం యొక్క ప్రభావము, ఇది ఓ క్రైస్తవుల మేలుకు. ఇది బైబుల్ రిఫరెన్స్ తోటి ఉంటుంది. ఇది క్రైస్తవులకు చర్చికి వెళ్ళే వాళ్ళందరికీ అర్థమవుతుంది. క్రిస్టియానిటీ ప్రిన్సిపల్స్ అంటే ఆ ప్రిన్సిపల్స్ని మనం బైబిల్ ప్రకారంగా ఎలా ప్రశ్నించాలి అని బైబిల్ రిఫరెన్స్ తోటి ఉంటుంది ఈ పుస్తకం. ఓకేనా? ఇది క్రైస్తవం యొక్క ప్రభావము. ఇది ఆ క్రైస్తవ మతంలోకి వెళ్ళాక ఆ మతము మనిషిని ఎలా ప్రభావితం చేస్తుంది అనేది ఇది హిందువులకి ఎక్కువ అర్థమవుతుంది. ఇది చర్చికి వెళ్ళినటువంటి క్రైస్తవులకి ఎక్కువ అర్థమవుతుంది. ఓకేనా? దీని కాస్ట్ 12 రూపీస్, దీని కాస్ట్ 15 రూపీస్. సో ఈ కన్ఫ్యూజ్ ఎక్కువ అవుతున్నారు. వీలైతే మీరు 2 పుస్తకాలు తెప్పించుకొని చదవడం మాత్రం మీరు మర్చిపోకండి. ఓకేనా? ఇప్పుడు మీరు ఈ డిబేట్ ప్రోమో చూసిన తర్వాత మీలో చాలామందికి చాలా ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. అంటే 2-3 సార్లు వాగ్వాదం ఎక్కువ అయ్యి కెమెరాస్ కూడా స్టాప్ చేసాము. అంటే ఎక్కువ వార్ అవుతున్న టైంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డైరెక్ట్గా ఎదురుగా కూర్చున్నప్పుడు మనకు కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మన దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గౌరవం చేసి మనం చేయాల్సిన మర్యాదలు చేసి తర్వాత పంపించాలి. ఆన్లైన్ డిబేట్ వేరేగా ఉంటుంది, ఆఫ్లైన్ డిబేట్ వేరేగా ఉంటుంది. సో అతను చూసినాక చాలామంది కొట్టండి, అది చేయండి, ఇది అంటే కొట్టి మన జైలు కూర్చోలేం కదా. ఎందుకంటే అతని హిందుత్వాన్ని, హిందూ దేవుళ్ళను ఎంత ఎదిగా దూషించాడో మీరు ఎన్నో వీడియోలు చూశారు. ఆ వీడియోలు చూసి మీరు రక్తం మరుగుతుందన్న సంగతి నాకు తెలుసు. కానీ ఎదురుగా మనం కూర్చున్నప్పుడు మాత్రము అదే సిద్ధాంతాలతో మనం అదే విధంగా మనం ప్రశ్నించాలి. సో ఈ విధమైనటువంటి ఒక వాతావరణంలో మేము ఈ డిబేట్ అనేది చేసాము. సో ఈ డిబేట్ మీరు అలా ప్రశ్నించాలి, అలా అనండి, ఇలా అనండి అని చెప్పేసి దీన్ని మళ్ళీ మీరు ఎక్కువగా ఎలా పడితే అలా కామెంట్ చేయకండి. ఎందుకంటే ఇది అర్థం చేసుకునే రూట్లో వేరేగా ఉంటుంది.